హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు. చికెన్ పకోడీకి బోన్లెస్ చికెన్ ఇట్లా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను కారం, 1/4 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. ఇంట్లోకి ఇప్పుడు మనం కొంచెము 1/2 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసి ఒక 10-15 మినిట్స్ మనము పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, మీకు కావలిస్తే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కానీ ఈ కాంబినేషన్ బాగుంటుందని నేను కరివేపాకు వేసిన. దీంట్లోకి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. క్రిస్పీనెస్ కోసం ఒక 1 స్పూను బియ్య పిండి వేసుకుంటా ఉన్నా. దీన్ని ఇప్పుడు మనం ఇవన్నీ పట్టేటట్టు దీనికి కలిసేటట్టు కలుపుకుందాం. పించ్ ఆఫ్ వాము వేసుకుంటాను. వాము అజ్వాన్ అంటారు. ఇది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ ఫస్ట్ వేసిన, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటాను. ఈ చికెన్ పకోడీ ఈవినింగ్ స్నాక్ కానీ లేక స్టార్టర్గా కానీ తింటే చాలా బాగుంటుంది. వర్షాకాలం పూట సాయంత్రం ఏమైనా చేసుకొని తినాలనుకుంటే ఇట్లా చేసుకొని తినొచ్చు వెరైటీగా. దీనికి మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. కొంచెం ఏమైనా వాటర్ గిన్నె తక్కువైతే కొంచెం ఈ చెట్ల చెయ్యి మీద వేసుకొని కలుపుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, వాటర్ కొంచెం వేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది మొత్తం చికెన్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను. వేడైంది ఆయిల్. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చికెన్ పీసెస్ ఇవి వేసుకుందాం. ఇట్లా ఫ్రై అయినాయి. నేను ఇప్పుడు తీసేసుకుందాం. అటు ఇటు ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. చూసారు కదండి, చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి చికెన్ పకోడీ. కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.